ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుద్ధ తదియ సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. పునఃప్రయత్నాలకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేపట్టేటువంటి వస్త్రదానం, గోసేవ, ఈశ్వరాభిషేకం, అలాగే చంద్రుడి యొక్క పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక రుగ్మతల్ని పోగొడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు ఇంకో విశేషం, రవి యొక్క సంచారం రాత్రి 2:48 సింహ క్షేత్రంలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశం, అంటే మఖా నక్షత్రం 1వ పాదంలోకి, దీన్నే మఖాకార్తె అంటాం. ఈ సంచారం తులారాశి వారికి, మీనరాశి వారికి, మిథున రాశి వారికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి రాత్రి 2:45 నుంచి సింహక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో శుభ ఫలితాలను కలిగిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి, కుజ, శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, బృహస్పతి, బుధ, చంద్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి విజయాలు చేతికందుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విధి విధేయాలతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి, సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శ్రమ తగ్గుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ అంతిమ విషయాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతాయి. తత్తరపాటు సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తే ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి, సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే వ్యయం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యాపరమైనటువంటి విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తే శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో, తెల్లటి పుష్పాలతో, కనకదారస్తవం వంటి స్థుతులతో, శ్రీ సూక్త పారాయణ వంటి భక్తి కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు భాగస్వాములతో ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే గృహరీత్యా ఉపయోగపడతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారీత్యా కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో, తెల్లటి పుష్పాలతో గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది. శుభ వ్యయం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోష సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆత్మబలం వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. వ్యాపారపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో, ఎర్రటి పుష్పాలతో, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా
మనోభీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అదృశ్య సంఘటనని వ్యాపారరీత్యా ఆహ్వానించగలుగుతారు. గృహరీత్యా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తప్పనిసరి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సఖ్యత పెంపొందింప చేసుకోవటానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రీ సూక్త పారాయణ ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. సంతోష వార్తలను తెస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలను సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ప్రతి పనిని ఆచితూచి శ్రద్ధగా చేయడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకోవటానికి, చిరాకులు దూరం చేసుకోవటానికి ఈ రోజు 12 రాసుల వారు ఓం నమః శివాయ అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా వీలైనన్ని సార్లు జపించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికి 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారు అనుకోండి. ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే
ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. లేకపోతే మహాత్మా గాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి? ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి కదూ జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు. మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం. భీష్మాచార్యుల వారిని భీష్మ అని విడిచిపెట్టాం. ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించినవాడు. అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది? తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది? మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి. మీరు ఏది వింటుంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి. మీరు ఏది చదువుతారో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. ఒక గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాను అనుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదా, నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడంది చూస్తూ, వినకూడంది వింటూ, ముట్టుకోకూడంది ముట్టుకుంటూ, తినకూడంది తింటూ, ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేసాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేసాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి. ఎంత కష్టపడని ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి రోజు గంట పూజ చేసేవారు. ఒరుగంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేని చేత మనస్సు అనుసంధానమవుతుందో అది సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా నా బిడ్డడికి ఎంత పేరో, నా పాదాలు పట్టుకున్నాడు కదా వాడికి ఎంత కీర్తో చూసావా. ఆవిడ చూడనిది ఏముంటుంది? నా ఎదురుగుండా పొగిడేవాళ్ళు నాకు తెలుస్తారు, నా వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళు నాకు ఎలా తెలుస్తారు? నాకు తెలియరు. కానీ నా ఎదురుగుండానైనా నా వెనకైనా నా పేరు చెప్పేటప్పటికి 2 చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే అటువంటి బ్రతుకు నాకు రావాలంటే ఆవిడిస్తుంది. కొన్ని కోట్ల మంది ఆ పేరు చెప్తే నమస్కరించారనుకోండి, అప్పుడు ఆవిడ పొంగిపోతుంది. చూసావా వాడికి ఎంత కీర్తో, ఎంతమంది వాడిని చూసి నమస్కారం పెడతారో, ఎంతమంది వాడి పేరు చెప్తే మురిసిపోతారో అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందం. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో చూసావా, వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తుంది. ఓ పరమాచార్య స్వామి వారి పేరు చెప్పాను అనుకోండి, ఏమి మహానుభావుడు అండి, నడిచే దైవం అండి అని ఇలా అంటాం. అలా అనగలుగుతున్నాం అంటే అలా అనగలిగేటట్టుగా బ్రతకగలిగిన శక్తి ఆవిడ ఆయనకి ఇస్తుంది. ఇచ్చి ఇంతమంది నమస్కారం చేస్తుంటే ఆ కీర్తినిచ్చి ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఆవిడికి మిగలాలంటే ప్రసాద బుద్ధితో బ్రతకాలి. అలా బ్రతకలేదనుకోండి అప్పుడు కూడా ఆవిడేం కోపగించదు. వీడికి కొంచెం కఠినమైన వైద్యం చెయ్యాలి. వీడికి ఇప్పుడు నేను పక్కకెడితే వీడికి తెలిసి వస్తుంది.
నా వల్ల వాడా వాడి వల్ల నేనా తెలియాలి. పటకార నేనే పట్టుకుంటున్నాను, మరుగు పాలగిన్నెని అనుకుందనుకోండి, పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, కింద పాలగిన్నెని పట్టుకుంటాను కాబట్టి పటకారని. నా అంత గొప్పది లేదు. నేను గిన్నె పట్టుకోకపోతే వాడికి కాఫీ ఎక్కడదనుకోండి పటకార, ఓహో నువ్వు గిన్నె పట్టుకుంటున్నావా అని పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, అది గిన్నె ఎలా పట్టుకుంటుంది? గిన్నె పట్టుకోగలిగిన పటకార అన్న కీర్తి ఎందుకు వచ్చిందంటే పైన పట్టినవాడు ఉన్నాడు కాబట్టి అది పటకార అయింది. పైన పట్టుకోకపోతే కింద పట్టుకోలేదు. పైన పట్టుకునేవాడు ఉన్నాడు కాబట్టి కింద పట్టుకుంటున్నానన్న పాత్రత, ఆ ప్రసాద బుద్ధి పటకార యందు ఎంతకాలం ఉంటుందో అంతకాలం పటకార ఉపయోగింపబడుతుంది. పటకారకు అహంకారం వచ్చిందనుకోండి, అటు ఇటు అయిందనుకోండి, ఇది పట్టుకుంటే మీరబడుతుందని పక్కన పారేస్తారు. పైన పట్టు వల్ల కింద పట్టుకున్నదేదో అది పటకార కదూ. నేను చెప్పడం కాదు, నేను చెప్పడానికి చెప్పించడానికి నన్ను పట్టుకున్నది ఎవరో ఉంది. ఆవిడ పట్టుకి ఇది పలుకుతోందని తెలుసుకుని నమస్కరించగలిగినంత కాలం నే పటకార. ఆ పట్టు నేను మరిచిపోయాను అనుకోండి, నేను కింద పట్టలేని పటకార, పక్కన పారేస్తారు. అప్పుడు ఆవిడ వీడికి మర్యాదగా అర్థం కావట్లేదు, కొంచెం చెప్పి చేయిస్తాను, 4 దెబ్బలు పడితే మళ్ళీ దగ్గరే సరిగా పట్టుకుంటుంది అనుకుందనుకోండి. ఆ రెండు ఒకలా పట్టుకోవట్లేదు, పక్కకెడుతున్నాయి, దారి తప్పింది, నించోపెట్టి సుత్తితో కొట్టాలి ఒకసారి. ఆవిడ ఒక్కసారి పక్కకెళ్ళి ఏది నువ్వే చెప్పుకో, నీదిగా కీర్తి నువ్వుగా చెప్పేవాడు అందనుకోండి, అయిపోయింది అంతే నా పని. ఇది ఒక్కొక్కసారి ఆవిడ అలా చూపిస్తుంది, అది అనుగ్రహం అనాలి తప్ప ఆవిడ ఆగ్రహం అని అనకూడదు. ఎందుకని? అమ్మ ఒక్కొక్కసారి పిల్లవాడిని కూర్చోపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి పాలు బువ్వా పెడుతుంది అంటే అమ్మ కోపమా? అమ్మకి కోపం అనకూడదు, ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడా అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహము అంటే ఆ ప్రసాదాన్ని దుర్వాసో మహర్షి దేవేంద్రుడికి ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు, పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసింది. కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి? కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేగాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మి సముద్రంలో పడిపోతుంది అన్నాడు. నీ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మి సముద్రంలోకి వెళ్ళిపోయి ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు, అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు. బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటారు. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి రబ్బర్ బంతుల్లో ఆడుతుంటారు, అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసడించుకోరు. అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్య గారు. కొడుకుని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండట్లేదు. అలాగేరా, తప్పకుండా. నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో! ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడికి చెప్పడం, నా మాట వినాలా ఉన్నాను. ఎవరైనా వచ్చి ఏమండి చెప్పపోయారు, వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి? ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా మీ నాన్నగారు శ్రీరామనవమికి 1000 రూపాయలు రసీదు రాశారండి, మీ దగ్గర పుచ్చుకోమన్నారు. మా నాన్నకే అలాగే రాస్తాడు, ఆయన్ని అడగపోయారా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు ఆ కొడుకు? అది ఉత్సాహం నశించడం అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కీర్తి, ఏది వైభవం? అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు.
రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతా గుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళు సంతోషం, వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడలేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది. అమ్మా అమ్మ 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 మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చేయి అందో. అమ్మ కదూ, అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు. అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి. అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి. అమ్మ తట్టుకోలేదు. దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి పోన్లేరా, దానికి ఎందుకంత బాధపడతావు, వదిలే ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది. అమ్మ అమ్మే. ఆ తల్లి యొక్క అందుకే లోకమాత అని పేరు ఆ తల్లికి, లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ఆషాఢ శుద్ధ తదియ సోమవారం శివయోగం. ఈశ్వరారాధన చేస్తే మంచిది, శివాష్టోత్రం చదువుకుంటే మంచిది, శివుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. రుద్రం, నమకం, చమకం, పురుష సూక్తం ఈ 3 చదివి ఈశ్వరారాధన చేస్తే, పంచామృతములతో అభిషేకం చేస్తే మంచిది. బిల్వదళాలతో, తెల్లని పుష్పములతో శివార్చన చేయటం ద్వారా శివానుగ్రహ ప్రాప్తి సిద్ధిస్తుంది. శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే. సోమవారం ఆషాఢమాసంలో శుద్ధపక్షంలో, అలాగే శివయోగంలో పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలతో ఉన్నది కాబట్టి ఈ రోజున చేసేటటువంటి శివారాధన సహస్ర ఫలితాన్ని ఇస్తుంది, అంటే 1000 రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అలాగే శివదీపాన్ని వెలిగించడం, ఈశ్వరుడి దగ్గర ప్రత్యేకంగా ఓం నమ శివాయ అంటూ ఆవు నేతితో ప్రత్యేకంగా మన కోరికలు చెప్పుకొని దీపారాధన చేస్తే ఆ శివదీపం మన్ని అనేక విధాలుగా కాపాడుతుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి, చేసుకోవడానికి ఎంతో మేలు చేసేటటువంటి శుభ తిథి, వార, నక్షత్రాలు కలిసి వస్తున్నాయి. రేపటి శుభ విశేషాలను పరిశీలన చేసినట్లయితే ఆషాఢ శుద్ధ చవితి మంగళవారము. ఈ ఆషాఢ మంగళవారము చవితి గణపతికి సంకేతం. రేపటి రోజు మరొక విశేషం ఉన్నది. చవితి గణపతికి సంకేతం. రేపటి రోజు మరొక విశేషం ఉన్నది. అదే శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రారంభమవుతున్నటువంటి శుభ సమయం. మంగళ గౌరీ వ్రతం చేయడం ద్వారా అమంగళ పరిహారమే కాకుండా మాంగళ్య సిద్ధి, సుమంగళీ యోగం, మంగళప్రదమైన ఆయురారోగ్యాలు. మంగళవారము చవితి కాబట్టి గణపతి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. సహజంగా చేసేటటువంటి పనులని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా చేసే పనులు ఏవి కూడా రేపటి రోజున ప్రారంభించకూడదు. ఎందుకని? చవితి విఘ్నానికి సంకేతం. మంగళవారం కుజుడికి సంబంధించిన వారం, కుజదోషాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఏ పనైనా సరే ఈ రోజున ప్రారంభించి రేపు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రోజున పనులు ప్రారంభించాలి. రేపటి రోజున మహాగణపతి ఆరాధన చెయ్యాలి. వివాహం కోసమే చేసేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. అలాగే సంతానం కోసమే చేసే ప్రయత్నాలు సుబ్రహ్మణ్య పూజ పురస్సరంగా చేస్తే కుజదోషము, నాగదోషములు పరిహారం అవుతాయి. శ్రావణ మాసంలో చేసేటటువంటి నాగ ఆరాధన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. పేరులో పెనిధ్యాంశానికి స్వాగతం. శేషో దాది పూర్వాభాద్ర దా ది దు దే దో. దకార పంచాక్షరాల్లో ప్రధానంగా ది అక్షరం. దినకర్, దివాకర్, దివ్య, దీప్తి ఈ విధంగా ఉన్నటువంటి ది అక్షరములు ప్రకాశానికి సంకేతం. సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందినటువంటి అక్షరం ఇది. ది ఎక్కడైతే భాషలతో ఉంటుందో అక్కడ దివ్యత్వం ఉంటుంది, దీప్తి. అలాగే దినకరుడు అనగానే సూర్య భగవానుడు. రోజు ప్రారంభించేటటువంటి దైవం. రోజు ఎక్కడ ప్రారంభమవుతుంది?
సూర్యోదయ ప్రభృతి సూర్యోదయ పర్యంతం వారం. చాలామందికి తెలియదు, అర్ధరాత్రి వారం అనుకుంటారు. వారం అర్ధరాత్రి నుండి ప్రారంభం కాకూడదు. వైదిక పరంగా, దైవిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆలోచనా పరంగా సూర్యోదయంతోనే మన ఆలోచనలు ప్రభాతంతో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ దివాకరుడి నామం లేదా మన మొదటి అక్షరంలో, మన పేరులో తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆరోగ్యవంతులై ఉంటారు. శ్రేష్టమైనటువంటి ఆనందం ఉంటుంది. ఏ విషయంలోనూ భయపడరు. ధైర్యం చక్కగా ఉంటుంది. మనోబలం, ఆత్మస్థైర్యం, ఆత్మీయుల అండ, సహాయ సహకారాలు, పెద్దవారిని గౌరవించటం, ఎప్పుడు ప్రకాశంతో ఉంటారు. వారి నవ్వు, వారి ముఖము వర్చస్సుతో కూడి ఉంటుంది. ఎక్కడైతే ది అక్షరంతో పేరు ఉన్నవారు ఉంటారో వారి దగ్గర శక్తి ఉంటుంది. సూర్య భగవానుడి గాయత్రీ మంత్ర అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆదివారం నాడు సూర్యారాధన చేసిన, అర్కపుష్పములు అంటే జిల్లేడు పూలతో పూజ చేసిన, సూర్య భగవానుడి ప్రీతిగా అర్ఘ్యప్రదానం చేసిన కలిసి వస్తుంది. ఎర్రని వస్త్రాలు ధరించి శుభ కార్యక్రమాలు చేసినా కూడా కలిసి వస్తుంది. ఆదివారం అదృష్టవారంగా స్వీకరించడం, యోగాసనాలు, ప్రాణాయామ సిద్ధి, ఈ శరీరంలో ఉన్నటువంటి కుండలిని ప్రచోదక శక్తి పరిపూర్ణంగా ఉండటం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వీళ్ళకి విశేషమైన అపారమైన దివ్యమైన జ్ఞాన సంపద పరిపూర్ణంగా ఉంటుంది. రేపటి పేరులో పెన్నిదంశంలో దు అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, సకల సమస్యలను నివారింపజేసుకోవటానికి పరమేశ్వరుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు స్వయంగా బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుడితో సంవత్సరంలో వచ్చేటటువంటి 12 నెలలలో శ్రావణ మాసం తనకి ఎంతో ప్రీతిపాత్రమని వివరించాడని స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో పరమేశ్వరుడు స్వయంగా భూలోకానికి దిగి వచ్చి అందరినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి శ్రావణ సోమవారం నాడు శుద్ధోదకంతో పరమేశ్వరుడి లింగ స్వరూపానికి అభిషేకం చేస్తూ ఓం భవాయ జలమూర్తయే నమః అని జపించాలి. ఇలా ఎవరైతే ఓం భవాయ జలమూర్తయే నమః అంటూ స్వామికి అభిషేకం చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివలింగానికి జిల్లేడు పూలు, మందార పూలు, ఉమ్మెత్త పూలతో పూజ చేయటం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు పరమేశ్వరుడిని గన్నేరు పువ్వుతో పూజించినట్లయితే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రదోష సమయంలో నేరేడు, దానిమ్మ, నిమ్మ, జామ, అరటి, పనస ఈ పండ్ల రసాన్ని ఒక వస్త్రంలో పోసి, వస్త్రంతో వడపోసినటువంటి రసాన్ని శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సకల దారిద్ర్య బాధలను, రుణ బాధలను తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే, మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నట్లయితే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ఒక ద్విముఖి రుద్రాక్షను ధరించి పాదరస శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. అలా శ్రావణ సోమవారం నాడు ద్విముఖి రుద్రాక్షను ధారణ చేసి పాదరస శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు, దాంపత్యంలో విభేదాభిప్రాయాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు పాదరస శివలింగం పక్కనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క స్వరూపమైనటువంటి ఒక గౌరీ శంకర రుద్రాక్షను ఉంచి ఆ గౌరీ శంకర రుద్రాక్షకు పంచోపచార పూజ చేయాలి. పంచోపచార పూజ అంటే ఆ గౌరీ శంకర రుద్రాక్షకు గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము
ఈ 5 ఉపచారాలను సమర్పించి పాదరస శివలింగం మీద నీళ్లు పోసి ఆ గౌరీ శంకర రుద్రాక్షను ధారణ చేసినట్లయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, దాంపత్యంలో చక్కటి అన్యోన్యతను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు శ్రావణ శుద్ధ తదియ సందర్భంగా మధుస్రవం అనే పేరు కలిగినటువంటి వ్రతాన్ని ఆచరించాలి. మధుస్రవం అంటే ఈరోజు తమలపాకులో పసుపుతో ఒక ముద్దను తయారు చేసి దాన్ని గౌరీదేవిగా భావించి ఆ గౌరీదేవికి కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో, పసుపు రంగు పుష్పాలతో, ఎర్రటి రంగు పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి యొక్క నామాలను చదవాలి. ఆ విధంగా ఆ పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా భావించి గౌరీదేవి యొక్క నామాలను చదివినట్లయితే దీన్ని మధుస్రవం అనే వ్రతం పేరుతో పిలుస్తారు. ఇలా ఆచరించినట్లయితే ఎవరికైనా సరే అన్ని రకాలైనటువంటి రుణబాధలను తొలగింపజేసుకొని, దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవార సందర్భంగా పరమేశ్వరుడిని శ్వేతాక్షతలు అంటే తెల్లటి అక్షింతలతో పూజించినట్లయితే సకల దారిద్ర్య బాధలు నివారించబడతాయి. నువ్వులతో ఈరోజు స్వామివారిని పూజించినట్లయితే శని దోషాలను తొలగింపజేసుకొని, శత్రు బాధలను నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రావణ సోమవారం నాడు పరమేశ్వరుని పూజించండి. భవుడు అనే పేరుతో విరాజిల్లే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం సందర్భంగా, ఆలోల చతుర్థి సందర్భంగా, నాగ చతుర్థి సందర్భంగా ఎటువంటి విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కార్యసిద్ధిని పొందవచ్చో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుభకరమైనటువంటి ప్రభావాల్ని సాధించడానికి ప్రతినిత్యం కూడాను మనం గృహంలో పాటించవలసిన నిత్య సత్యాలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. ఆ శుభ పరిమాణాలు మనకు ఆద్యంతము కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసరింపచేస్తాయి సుమ. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, ఎవరి అరచేతులు వాళ్ళు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ ఆ లక్ష్మీదేవిని స్తుతించటం. నిద్ర నుంచి లేచి ఉత్తర దిశగా 4 అడుగులు వేసి తూర్పు దిశలో ఉన్నటువంటి కిటికీలు, దర్వాజాల తలుపులన్నీ తెరవటం. సూర్యకిరణ ప్రభావాలు మీ గృహంలోకి ప్రవేశించగానే ఒక విధమైన దేదీప్యవంతమైన కాంతి పుంజాలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడా ఇంటిలోనికి అలా వచ్చి తీరుతాయి. పరిశుభ్రవంతమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి తత్వచింతన శైలిలో చక్కగా దంతధావనం ఉత్తర దిశగా తిరిగి చక్కగా తోముకొని పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు గంగా, గోదావరి, సరస్వతి నదులను తలుచుకుంటూ స్నానమాచరించి నుదుట విభూతి ధారణ, మెడలో రుద్రాక్ష ధారణ చేసి పవిత్రవంతమైనటువంటి వస్త్రధారణ చేసి దేదీప్యవంతమైనటువంటి గృహ భోగంలో దైవీ శక్తుల యొక్క ప్రభావతత్వాన్ని మీ ఇంటి అంతటా కూడా వ్యాపింపజేయటానికి ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి చక్కగా ధ్యానిస్తూ అర్ఘ్యప్రదానం చేసి తరువాత గాయత్రి ఉపాసనా తత్వంలో చక్కటి దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాలతో వెలుగొందేటువంటి దీపారాధనను మీ గృహ ప్రాంగణంలోని దేవతా మందిరంలో వెలిగించి వివిధ రకాలైనటువంటి పూమాలను మీరు కొలిచేటువంటి ఆ దేవదేవునికి సమర్పణ చేస్తూ చక్కగా మంత్రబలరీత్యా ఉపాసనా తత్వాన్ని మీ మనసు నిండా నింపుకొని మీరు కొలిచేటువంటి పిలిచే దైవానికి
మీకు తోచిన చందంగా నైవేద్యార్చన చేసి తదుపరి చక్కటి కర్పూర హారతిని వెలిగిస్తాం. ఈ హారతిలో పరమార్థం గృహానికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్తోంది వాస్తుశాస్త్రం. హారతి వెలిగించేటప్పుడు ఆ హారతి వెలుగు ఆత్మజ్యోతికి నిదర్శనంగా భావన చేసి పరంజ్యోతి పరమాత్మతత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమాత్మలో మన భావన శైలి వెళ్ళి అంతర్లీనమై హారతిలా వెలుగొందాలి అక్కడ అనేటువంటి ప్రభావం మీ మనసుకు గనక వచ్చినట్లయితే అదే హారతిని ఒకవైపు ఘంటానాదం చేస్తూ ఆగమార్థంతో దేవానాం అంటూ దేవతలని ఆహ్వానిస్తూ రాక్షసాంశ తత్వాన్ని పారద్రోలి మీ గృహమంతా కూడాను దేదీప్యవంతమైన దేవతా దివ్య శక్తుల ప్రభంజనంతో కళకళలాడుతూ లక్ష్మీ కటాక్షంతో విరాజిల్లేట్టుగా ఆ కర్పూర హారతిని ప్రతి గదిలోనూ కూడా చూపించి ఇంటిల్లిపాది కూడాను అద్దుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా తమ హృదయానికి, తదుపరి కళ్ళకు, తదుపరి బ్రహ్మస్థానమునకు అద్దుకోవాలి. ఇలా గృహంలో ఎవరైతే చేస్తారో ఆ ఇంట దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాల యొక్క అనిర్వచనీయ శక్తి, దైవ చింతన తత్పరత విరాజిల్లుతూ ఉంటుంది సుమా. హారతిని అద్దుకునేటువంటి విధానం బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. కర్పూర హారతి ఇచ్చినప్పుడు ఆ హారతిని ఊరికే ఇలా 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 అనుకుంటే చాలదు. అద్దుకునేటువంటి విధి విధానంలో ఇలా తీసుకొని మొట్టమొదట హృదయానికి, వక్షస్థలానికి, ఆత్మ ఇక్కడ ఉంటుంది కాబట్టి పరమాత్మ తత్వానికి, కనులు ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ కనులకు, సహస్రాంశంలో ఉన్నటువంటి అష్టదళ పద్మం తెరుచుకునే విధంగా నీ అనుగ్రహ కటాక్షాలు స్వామి అంటూ ఆ యొక్క నెత్తిపైన అలా గనక భావనా పరంపరలో గనక హద్దుకున్నట్లయితే ఆరోగ్యప్రదమైన జీవితంతో పాటు గృహ బలానికి దేదీప్యవంతమైన కాంతిపుంజ ప్రభావం మీ గృహంలో ఎవరు అడుగుపెట్టినా ఆహా ఎంత బాగుందండి, ఎంతో హాయిగా ఉంది, తెలియట్లేదు, మీ ఇంట్లో కాసేపు కూర్చోవాలనిపిస్తోంది అనిపించే రీతిలో అక్కడ దివ్యవంతమైన శక్తుల ప్రభావం ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం శ్రావణ మాసంలో పాటించవలసిన నియమం ఏమిటి? అనురాగవల్లి, ఆశ్రిత మందారవల్లి, అష్టలక్ష్మీ స్వరూపిణి జగన్మాత ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఇంటిల్లిపాది కూడాను సాధించుకోవాలి అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, పగలు నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో పగలు నిద్రపోయినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణ మీ ఇంటిపై ఉండదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఆరాధించేటువంటి వ్రతాలు, నోములు, విష్ణుదేవుని యొక్క అర్చనలు విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించడమే కాకుండా శ్రావణ మాసం అంతా కూడాను ఒంటిపూట భోజనం చేసి రాత్రి సమయాలలో అల్పాహారం గనక తీసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమైనటువంటి శుభలక్ష్మి మీకు సమస్త సౌఖ్యాల్ని కూడా ప్రసరింపచేస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.